హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ మధుకావ్య వ్లాగ్స్. ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలోని మనకు ప్రధానమైనటువంటి వార్తలు చూసుకుందాం. ఓకే, ముఖ్యంగా వెలుగు పేపర్ చూసినట్లయితే కర్పూరి ఠాకూర్కు భారత రత్న, దివంగత నేతకు దేశ అత్యున్నత పురస్కారం, శత జయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి భవన్. రెండుసార్లు బీహార్ సీఎంగా పనిచేసిన జననాయక్, మద్యపాన నిషేధం, బీసీ కోటా వంటివెన్నో అమలు. 1952 నుంచి 1988లో చనిపోయేదాకా ఎమ్మెల్యే. నితీష్, లాలూ వంటి ఎంతో మందికి రాజకీయ గురువు. మనం చూసుకోవచ్చు, కర్పూరి ఠాకూర్కు భారతరత్న అవార్డును రాష్ట్రపతి భవన్ నుంచి అందించినట్టు తెలుస్తుంది. పాలనను సెట్ చేద్దాం, పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి, మన సర్కార్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల్లో పీఎస్ల నియామకం. వివిధ శాఖల రివ్యూలు, కార్యక్రమాలు, పర్యటనలతో ఇన్ని రోజులు బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రంలో పాలన పూర్తి స్థాయిలో సెట్ చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలకు తెలియజేస్తూనే కాంగ్రెస్ సర్కార్ ఎజెండాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు, ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమైన ప్రభుత్వ శాఖలన్నిటికీ హెచ్ఓడీలను, జిల్లాలకు ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీ పోస్టింగ్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ఇక పాలనను గాడిలో పెట్టాలని సూచించారు. 6 గ్యారంటీల ఇప్పటికే 2 అమలవుతుండగా వచ్చే నెలలో మరో 2 గ్యారంటీలను ప్రారంభించాలని నిర్ణయించారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వివిధ శాఖలకు రివ్యూలు, కార్యక్రమాలు చేపట్టేసి పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని అనుకుంటున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే వారు చేసినటువంటి తప్పులను, ప్రజా దుర్వినియోగాన్ని మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి సర్కార్ భూములు హాంఫట్. చూడొచ్చు ఇక్కడ ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి సర్కార్ భూములు హాంఫట్. బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నింటినీ టీఎస్కే అప్పగిత. టీఎస్ స్పెషల్ కమిషనర్కే ధరణి పోర్టల్ బాధ్యతలు. పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్నా ఐటీ శాఖలనే కీ. ఇదే అదునుగా 1000 ఎకరాలు ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్ల కబ్జా. పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్లో భారీగా అక్రమాలు గుర్తించిన ప్రభుత్వం. ఇక్కడ చూసుకున్నట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండాల్సిన ధరణి పోర్టల్ను గత బీఆర్ఎస్ సర్కార్ 3 ఏళ్లకు పైగా ఐటీ డిపార్ట్మెంట్ కనుసన్నల్లోనే కొనసాగించింది. ప్రభుత్వ భూములు, వివాదాస్పద ల్యాండ్స్, దేవాదాయ భూములు ఇట్లా దేనిలో మార్పులు చేర్పులు చేయాలన్నా అంతా ఐటీ డిపార్ట్మెంట్ చెప్పు చేతుల్లోనే ఉండేది. ఆ డిపార్ట్మెంట్ చేసిందే శాసనం, ఆడిందే ఆటగా సాగేది. అసలు గ్రామ స్థాయిలో భూముల సమస్యలు ఏమున్నాయి, ఎలా పరిష్కరించాలి, ధరణిలో ఏం జరుగుతుందనే విషయం కనీసం కొందరు కలెక్టర్లకు కూడా తెలిసేది కాదు. ఫలితంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 1000 ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కార్లోని కొంతమంది పెద్దలు తమ అనుచరులను పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు కొత్త గవర్నమెంట్ ప్రాథమికంగా గుర్తించింది. కాళేశ్వరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల పరిస్థితి లెక్కలై ధరణి భాగవతాన్ని కూడా త్వరలోనే బయటపెట్టేందుకు రెడీ అవుతున్నది. ధరణి దందాలో ఉన్న వాళ్ళెవరు, బాధితుల పరిస్థితి ఏమిటి, ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయి, వాటి విలువ ఎంత అనేది వెల్లడించనుంది. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నివేదికలు ఏమీ లేకుండా ధరణి పోర్టల్ మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలో నడిపించడం వెనుక ఉన్న మతలబేందనే దానిపై కొన్ని రోజులుగా పూర్తి వివరాలను ప్రస్తుత ప్రభుత్వం సేకరిస్తున్నది. జీవో బయటకు రాకుండా ధరణి తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుకు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ టీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ మనకు ధరణిలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని భూములు రిజిస్టర్ అయ్యాయి అనేది కథనాన్ని మనకు వెలుగు పేపర్ ప్రచురించింది. ఈ ధరణి అనేది ఐటీ శాఖ చేతిలో పెట్టి మొత్తం పెద్ద దందాలు నడిపేశారు. రిపోర్టులన్నీ ప్రాజెక్ట్ డైరెక్టర్కే. టీఎస్ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలను గత బీఆర్ఎస్ సర్కార్కు అప్పగించడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు కొత్త ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. సీసీఎల్ఏలోని ఐఏఎస్లకు అందించాల్సిన ధరణి పోర్టల్ రిపోర్టులను నేరుగా ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్కే హెచ్ఓడీలు అందించేలా అప్పటి సర్కార్ జీవో తెచ్చింది. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీఎస్ నుంచే ఉండటం, ధరణి సర్వర్ సాఫ్ట్వేర్ సంబంధించినవన్నీ టీఎస్ చూడడంతో గత ప్రభుత్వం
గత ప్రభుత్వంలో కొందరు ఈజీగా డిజిటల్ రికార్డులో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నట్టు తేలింది. ఇట్లా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని వందలాది ఎకరాల గవర్నమెంట్ అటవీ దేవాదాయ వక్ఫ్ భూములతో పాటు అసైన్ వివాదాస్పద ల్యాండ్స్ను కూడా కాజేశారని కొత్త ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములను కూడా టీఎస్టీఎస్ ద్వారా చేయించుకున్నారని నిర్ధారణకు వచ్చింది. చూసుకోవచ్చు మనం ధరణిలో ఎన్ని అక్రమాలు జరిగాయి, వివాదాస్పద ల్యాండ్స్, భూ కబ్జాలు అన్నిటి చాలా జరిగాయి. అవన్నీ డైరెక్ట్గా మనకు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్కే వెళ్ళేవని రిపోర్ట్స్ కథనం రాసుకొచ్చింది వెలుగు పత్రిక. నేడు 5 కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ. అయోధ్యకు 5 లక్షల మంది. అయోధ్య జనసంద్రమైంది. రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక తరువాత తొలిసారి సాధారణ ప్రజలు దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. తొలి రోజు ఏకంగా 5 లక్షల మంది దాకా భక్తుల స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా వేలాది మంది రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బాలరాముడి విగ్రహానికి బాలక్ రామ్గా పేరు పెట్టారు. 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనది. ఇండియా స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా హాంకాంగ్ను దాటేసింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా ఎదిగింది. 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ మన ఇండియాగా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మన శకటంపై జయ జయ హే తెలంగాణ. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే రిహార్సల్స్లో తెలంగాణ శకటం మొదటిసారిగా మన జయ జయ హే తెలంగాణని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో జరిగేటప్పుడు చూపించనున్నారు. ఓకే, ఫ్రీ కరెంట్ 500కే గ్యాస్ వచ్చే నెల నుంచే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీలు అమలు లేటు. రేపో మాపో కేటీఆర్, కవిత జైలుకు పోతారు. జగదీశ్వర్ రెడ్డి సహా తప్పు చేసిన వాళ్ళందరినీ జైల్లో వేస్తాం. మేమొచ్చి 47 రోజులే. బీఆర్ఎస్ నేతలకి ఓపిక లేకుంటే ఎట్లా? కేటీఆర్, హరీష్ సంతోష్ మంచి డాక్టర్కు చూపించుకోవాలని కామెంట్. చూసుకోవచ్చు మనకు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫ్రీ కరెంటు 500 గ్యాస్ వచ్చే నెల నుంచి అమలు చేస్తామని పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. రాహుల్పై అస్సాంలో కేసు. సీఎం హిమంత ఆదేశాలతో నమోదు. గువాహటి బార్డర్లో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు. సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్న సీఎం. రాహుల్ గాంధీ మీద న్యాయయాత్ర చేస్తున్నారు కదా, ఆ యాత్రను అక్కడ ఉన్నటువంటి అస్సాం సీఎం హిమంత గారు అడ్డుకోవడం జరిగింది. పల్లెల్లో ఇక ప్రత్యేక పాలన. వారం రోజుల్లో ముగియనున్న సర్పంచుల పదవీకాలం. ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు. అప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్లే. చూసుకోవచ్చు మనకు పల్లెల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల పదవీకాలం ఇంకొక వారం రోజుల్లో ముగిసిపోతుంది. తర్వాత ఇక ప్రత్యేక పాలన. ఆ ప్రత్యేక పాలన ఎవరు చేస్తారో స్పెషల్ ఆఫీసర్ అనేది ఉంటారు. ఒక విలేజ్కి నియమించడం జరుగుతుంది. ఆ స్పెషల్ ఆఫీసర్లే పల్లెల్లో ప్రత్యేక పాలన అనేది ఉంటుంది. ఓకే, ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు అంటారు. ఫస్ట్ మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్పి సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మిడ్మానేర్ ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు, కొందరు ఇంజనీర్లు. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి కథనాన్ని. పంపౌజులు మునిగి బ్యారేజీలు కుంగి ఏడాదిన్నర కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిర్వహించిన గోదావరి నీళ్లు ఎప్పట్లాగే సూర్యాపేట జిల్లాలోని కోదాడ వరకు పోతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్ కోసం ఎస్ఆర్ఎస్పి నుంచి విడుదల చేసిన నీళ్లు తాజాగా కోదాడ నియోజకవర్గంలోని మోతే, నడిగూడెం మండలాలకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ పాలకులు మాత్రం ఇదంతా కాళేశ్వరం గొప్పతనంగా చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట జిల్లాకు నీళ్లు అందిస్తున్నామని 3-4 ఏళ్ల పాటు పనిగా పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. 4 ఏళ్ల పాటు పనిగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తప్పు వచ్చింది, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా వట్టిదేనని తెలిపోయింది. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు రాకపోయినా ఏటా యాసంగిలో మాదిరిగా ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యాపేట జిల్లాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు మనకు కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్పి సాగింది. సూర్యాపేట జిల్లాలో కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళే, ఎక్కడ దాకా వచ్చినా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి. మొత్తం కాళేశ్వరం నీళ్ళతోటే పంట పొలాలకు నీరు అందిస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. అదంతా డబ్బా ప్రచారం అని ఈ ప్రభుత్వం చెప్పుకొస్తుంది.
ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే వరంగల్లో అక్రమ కట్టడాల కూల్చివేత. మొన్న హన్మకొండలో, నిన్న వరంగల్ చౌరస్తాలో ఫుట్పాత్ రోడ్ల ఆక్రమణలపై ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్. బడా షాపింగ్ మాల్స్, బిల్డింగ్లు వేటిని వదలట్లేదు. నిమిషాల్లో నిర్మాణాలు నేలమట్టం చేస్తున్న బుల్డోజర్లు. గతంలో రాజకీయ జోక్యంతో ముందుకు కదలని ఆఫీసర్లు. ప్రస్తుతం రూల్ ప్రకారం వెళ్తున్న జీడబ్ల్యూఎంసీ సిబ్బంది. అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఇక తీర్మార్ చూసుకున్నట్లయితే, ఈ మనుషులు మనల్ని బతికించేటట్లు లేరు. ఏదైనా గ్రహానికి పోదాం మామ. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 20 కోట్ల కోళ్ళు కథం. చికెన్ ఎక్కువ తినడం జరుగుతుంది. కోళ్ళు మాట్లాడుకుంటున్నాయి. ఈ మనుషులు మనల్ని వదలరు. ఎక్కడికి వెళ్ళారు. చూసుకున్నట్లయితే ఇది మనకు వెలుగు పేపర్. ఈరోజు వచ్చినటువంటి వెలుగు పేపర్లో ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శనార్థి తెలంగాణ. అయోధ్య రామ్లల్ల పేరు బాలకరామ్గా పేరు మార్పు. ఆలయాన్ని బాలకరామ్ మందిరంగా పిలుస్తాం. గర్భగుడిలో కొలువుదీరిన రాముడి వయసు 5 ఏళ్లే. ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడి. అయోధ్యకు తరలి వచ్చిన లక్షలాది భక్తులు. అస్సాంలో టెన్షన్. భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు. కాంగ్రెస్ శ్రేణుల పోలీసుల మధ్య వాగ్వాదం. యాత్ర అడుగడుగున బీజేపీ అడ్డంకులు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం హిమంత. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాం ప్రజల్ని రెచ్చగొడుతుండు. రాహుల్ గాంధీపై సీఎం హిమంత ఫైర్. కేసు పెట్టాలంటూ డీజీపీకి ఆదేశం. ఇక్కడ చూసుకున్నట్లయితే ధరణి దరిద్రం అని పెద్ద క్యాప్షన్తో మనకు హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ధరణి దరిద్రం. కాక తెచ్చిన పోర్టల్తో భూములు గయాబ్. ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్కి అయితే లెక్కపత్రాలు లేవు. పేదల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ బ్యాచ్. రికార్డులు మాయం చేసి లక్షల ఎకరాల స్వాహా. ధరణిని బంగాళాఖాతంలో కలపాలంటున్న ప్రజలు. అధికారంలోకి వస్తే కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ హామీ. ఆ దిశగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్. ధరణి సమస్యల అధ్యయనంపై ప్రత్యేక కమిటీ. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలు సమస్యల గుర్తింపు. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి కథనాన్ని మనకు మాజీ సీఎం కేసీఆర్ కాక తీసుకొచ్చిన ధరణి దరిద్రం తెలంగాణ రైతాంగాన్ని వెంటాడుతూనే ఉంది. భూమి గుత్తాధిపత్యం, భూమి హక్కులను కబ్జా చేయడం కోసం కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారనే వాదన రెవెన్యూ వర్గాల్లో లేకపోలేదు. దేశంలో ఎక్కడే లేని విధంగా ధరణి తరహా లోపభూయిష్టమైన చట్టం లేకపోవడం గమనార్హం. మాజీ సీఎం కేసీఆర్ కాక తీసుకొచ్చిన ధరణి చట్టం వల్ల ఎన్నో రైతాంగ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోర్టల్ పుణ్యమంటూ భూములన్నీ గాయబయ్యాయి. ఇక ప్రభుత్వం అసైన్ భూములకు సంబంధించిన లెక్కపత్రాలు మచ్చుకైనా కానరావడం లేదు. ఇదే అదునుగా బీఆర్ఎస్ నేతలు గ్రామాలు, పట్టణాల్లో పేదల భూములు ధరణి పోర్టల్ రికార్డులను తారుమారు చేసి అప్పనంగా గుంజేసుకున్నారు. ప్రధానంగా ధరణి పోర్టల్లో లేని భూములు ఉన్నట్టుగా, ఉన్న భూములు లేనట్టుగా రికార్డులు సృష్టించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఇంత అంతా కాదు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు స్వాహా చేశారనే చెప్పాలి. హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రభుత్వ అసైన్ భూములకు సంబంధించిన రికార్డులను మాయం చేసి బినామీ పేర్లతో కేసీఆర్ అండ్ కో కాజేసింది. ధరణి పేరు చెప్తేనే రైతాంగం నిద్రలో సైతం ఉలిక్కిపడి లేచేంతగా భయపెట్టింది. ధరణితో విసిగి వేజారిపోయిన రైతులు దాన్ని బంగాళాఖాతంలో కలపాలంటూ కోరుకుంటడం గమనార్హం. ధరణి సమస్యలకు పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్ళారా చూసి చలించిపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టళ్లను రద్దు చేస్తామని హామీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్పై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తుది నివేదిక రాష్ట్ర సర్కారుకు అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా అసలు ధరణి పోర్టల్ వల్ల ఏం జరిగింది, ఎంతలా నష్టపోయారు, వారికి ఎలా న్యాయం చేయగలము, ధరణి పోర్టల్ బదులుగా ఏం తీసుకురానున్నారు అనే అంశాలపై ఫుల్ క్లారిటీ రానుంది. నిజానికి ధరణి సమస్యలు అధ్యయనంతో పాటు పోర్టల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రెమాన్ పీటర్, భూ చట్టాల నిపుణుడు మాభూమి సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఇప్పటికే ఆ కమిటీ 3 దఫాలుగా సమావేశమయ్యింది. ఇదిలా ఉంటే ధరణిలో చాలా వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఊరిలో 100 మందికి పైగా రైతులకు సంబంధించిన భూమి వివరాలు ధరణిలో సరిగ్గా నమోదు కాలేదు అని ధరణిలో అని మనకు మిగతాది కంటిన్యూషన్ వార్త సెకండ్ పేజీలో చూసుకోవచ్చు. ధరణి దరిద్రం అని మనకు మెయిన్ హెడ్డింగ్తో శనార్థి తెలంగాణ ప్రచురించడం జరిగింది. భూ కబ్జాలు, భూ ల్యాండ్ గ్రాఫింగ్ చాలా జరిగాయి. చాలా మిస్టేక్స్ ఈ ధరణిలో ఉన్నాయి. దీన్ని ఎత్తేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ప్రత్యేక కమిటీని వేసినట్టు మనకు తెలుస్తుంది. పెద్ద దిక్కు కరువు, గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులు. పెద్ద దిక్కు కరువు, గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులు. లేవలేని పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితది తలోదారి. పైకి నవ్వులు, లోపల కత్తులు.
కాంగ్రెస్ వైపు చూస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిసిన 4 ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపని గులాబీ లీడర్లు. పెద్ద దిక్కు లేనందున తలో పార్టీ వైపు చూస్తున్నారట, తలో దారి చూసుకుంటున్నారు అందరు ఎమ్మెల్యేలు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే గులాబీ పార్టీలో గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు. ఏకంగా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎన్ని ఉద్దర మాటలు చెప్పినా ఈసారి ప్రజలు నమ్మలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కసిదీరా ఓడించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలలు కూడా జరగకముందే పార్లమెంట్ ఎన్నికల రూపంలో గులాబీ పార్టీ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతోంది. లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయిన కారు పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. రోజు రోజుకు గులాబీ శ్రేణులు సహనం కోల్పోతున్నారు. కేసీఆర్ లేవలేకుండా ఉండటం, మరోవైపు కల్వకుంట్ల ఫ్యామిలీలో వార్ షురూ కావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కేసీఆర్ బాత్రూంలో జారి పడలేదని బాబా బామ్మర్దులు అనే న్యూస్ మనకు కంటిన్యూషన్గా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లేవలేని పరిస్థితుల్లో కేటీఆర్, హరీష్ కవితది ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలోని 4 దారులు చూసుకుంటున్నారు. మరి కాంగ్రెస్ వైపు 30 మంది ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నారని మనకు ఇక్కడ న్యూస్ సారాంశం. ఓకే, ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీకి తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లలను గెలిపించి సోనియాకు బహుమతి ఇస్తాం. డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులారా, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు చేసుకోవాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. మంగళవారం డోనకల్ నియోజకవర్గం మరిపేడ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పట్టభద్రుల ఓట్ల ద్వారా గెలిచిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తన సొంత లబ్ధి కోసమే పనిచేశాడు తప్ప గ్రాడ్యుయేషన్ ఓట్ల ద్వారా గెలిచి నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈసారి ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తు చేసుకుని అధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ తీన్మార్ మల్లలను పట్టభద్రుల ఎన్నికల్లో అధికార మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. కేసీఆర్ను గడగడలాడించిన ఘనత తీన్మార్ మల్లనకే దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్, బీజేపీ ప్రభుత్వాలు ఒకటిగా నిలబడినా భయపడకుండా ఎదురు నిలబడి ఎదిరించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు చేరువైన ఏకైక వ్యక్తి తీర్మానం మల్లన్న అని పడింది. ఇక్కడ తీన్మార్ మల్లన్న అని అన్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, చూసుకోవాలి అని అన్నారు. ప్రజల పక్షాన కొట్లాడే మల్లలను గెలిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తీన్మార్ మల్లన్నను గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గెలిపించి సోనియా గాంధీకి బహుమానంగా తెస్తామని డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు చెప్పడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత. జీవన ప్రమాణాలు పెంపొందేలా ప్రభుత్వ స్కీములు. నాగోబా జాతరకు 20 లక్షల మంజూరు. ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయ్. ప్రకృతికి హాని కలిగించకుండా అభివృద్ధి చేస్తాం. మంత్రి దనసరి సీతక్క. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత అందించేలా ప్రణాళికలు రూపొందించాలి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు కొమరంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మనకు చూసుకోవచ్చు ఇక్కడ నాగోబా జాతరకు 20 లక్షల మంజూరును చేయడం జరిగింది. సీతక్క గారు సీట్లు అమ్ముకుందాం, డబ్బులు దండుకుందాం, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఇదే. 100 కోట్లు ఇస్తేనే బీఆర్ఎస్లో టికెట్లు. ఉద్యమకారులను గతంలో పట్టించుకోలేదు, ఇప్పుడు సముచిత స్థానం ఇస్తామంటున్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. జగదీష్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయం. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల అక్రమాలు, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే భద్రతా మండలిలోని సంస్కరణలు అవసరం. ఆఫ్రికా ఖండం నుంచి ఒక్కో దేశానికి శాశ్వత సభ్యత్వం లేదని గుటెరస్ విచారం. భారతదేశం సంగతి అంటున్న ఐరెస్బర్గ్. శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమన్న మాస్క్. సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య. ఇది మనకు చూసుకున్నట్టయితే శనార్థి తెలంగాణలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నమస్తే తెలంగాణలో ముఖ్యమైనటువంటి వార్తలు. విద్యా కమిటీల ఎన్నికకు బ్రేక్. 29న జరగాల్సిన ఎన్నికలను రద్దు చేసిన విద్యాశాఖ. పరీక్షల సమయంలో ఎన్నికలపై టీచర్ల అభ్యంతరం. చివరకు నిర్వహణపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. ఓకే, చందన చెరువు శిఖంలో కబ్జాల తొలగింపు. నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది. చెరువు శిఖంలో సూచిక బోర్డుల ఏర్పాటు.
నర్సరీలు మరికొన్ని అక్రమాల తొలగింపునకు సమయం ఇచ్చాం. తహసీల్దార్ మాధవిరెడ్డి. రంగసముద్రంపై సీఎంఓకు ఫిర్యాదు. రైతు బంధు ఇక్కడ చూసుకోవచ్చు మనకు మినిస్టర్ గారు, రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండి. రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు. 2 ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం, తమకింకా సాయం అందలేదంటున్న అనేక మంది కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్, 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తాం కోమటిరెడ్డి. ఇక్కడ చూసుకోవచ్చు మినిస్టర్ గారు మరి నోరు పారేసుకున్న వార్త. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక రైతు బంధు పడలేదని రైతులు అడుగుతున్నారు అని ఓ విలేకరి అడగ్గా రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు బంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా అని నిలదీస్తున్నారు. గ్రామాల్లో రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బంధు పడలేదని చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి రైతులను చెప్పుతో కొట్టాలని చెప్పినట్టేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిరుడు డిసెంబర్ 9వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ 1.5 రోజులు గడిచినా ఇంకా 2 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి కూడా పూర్తిగా పంపిణీ చేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. కానీ ఇలా మాట్లాడడం తప్పు. ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టడం అనేది, అలా మాట్లాడడం మినిస్టర్ గారు చేసింది మరి తప్పు. యూరియా పరేషాన్. గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు. ఒక్కొక్కరికి 2 బస్తాలకు లిమిట్. రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసం రైతులు బారులు తీరక తప్పదని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. అధికారులు దానికోసం గంటల తరబడి వేచి చూడడం తప్పడం లేదంటే ప్రైవేట్ డీలర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో కేంద్రం భారీగా కోత పెట్టింది. ఎంత తక్కువ ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం చేసింది. ప్రోత్సాహకాల మోజులో ఒత్తిళ్లకు తగ్గిన రాష్ట్రం ఉన్న కోటాలోనే సర్దుకుపోయేందుకు సిద్ధమైంది. కేంద్రం కోత రాష్ట్రం వంత. రాష్ట్రాలకు ఎరువుల కోటాను విధించిన కేంద్రం రసాయనాల వాడకం తగ్గించాలంటూ ఆదేశాలు. ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు. కేంద్రం సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు విమర్శలు. ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్రం. రైతులపై తీవ్ర ప్రభావం. ఇక్కడ చూసుకోవచ్చు యూరియా కోసం గంటలుగా వేచి చూస్తున్నారు. కానీ ఒక్కొక్కరికి 2 బస్తాలేనంట. మరి కర్పూరి ఠాకూర్కు భారత్ రత్న. బీహార్ మాజీ సీఎంకు అత్యున్నత పురస్కారం. శత జయంతి సందర్భంగా కేంద్రం ప్రకటన. 2 సార్లు సీఎంగా పనిచేసిన జననాయక్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి. బీహార్లో ఓబీసీ రాజకీయాలకు మూలం. విదేశీ విద్యార్థుల వీసాలపై 2 ఏళ్ల పరిమితి. స్టడీ వీసాలకు 35% కోత. కెనడా సర్కార్ కీలక నిర్ణయం. భారత విద్యార్థులపై ప్రభావం. లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం. తిమ్మాపురంపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్డీఐ కార్యకర్త. లోక్సభ ఎన్నికల కోసం నుంచే వసూలు స్టార్ట్ చేశారట. సముద్రపు నాచుతో సంపద. ఇదే బిజినెస్ వార్త. సముద్రపు నాచుతో సంపద. ఉప్పు నీటితో స్పైరునిలా పౌడర్. అధిక పోషకాలు ఉండటంతో ప్రాధాన్యం. దేశ విదేశాల్లో మంచి డిమాండ్. పాలమూరు వాసి ప్రయోగాత్మక సేద్యం. నీటి తొట్టెలో ఆల్గే పౌడర్ ఉత్పత్తి. సముద్రపు నాచుతోటి సంపాదించుకుంటుందంట. దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంట. మరి ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్లక్ష్యానికి వేలాడిన కోడి. గుమ్మంలో కోడిని చూస్తే అదేదో సినిమా సన్నివేశం గుర్తొస్తుందా? కానీ ఇది అలాంటిది కాదు. తన ఇంట్లో కోడిని వీధి కుక్కలు చంపేశాయని మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కుక్కల దాడులు ఎక్కువయ్యాయని కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన అజీజుద్దీన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాడు. అధికారులు స్పందించకపోవడంతో చచ్చిన కోడిని ఇలా కమిషనర్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీశారు. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్. వాహనాలకు ఫాస్టాగ్ ఇక కేవైసీ తప్పనిసరి. లేకపోతే జనవరి 31 తర్వాత అకౌంట్ బ్లాక్. మార్చి నుంచి జీపీఎస్ విధానంలో టోల్ వసూలు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన. 1 వెహికల్ 1 ఫాస్టాగ్. ఇప్పుడు కూడా 1 వెహికల్ 1 ఫాస్టాగే ఉంది. ఓకే, ఇది మనకు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఓకే, ఇది ఇవాళ మనకు మార్నింగ్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.